गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। వరగురు కరుణ విరించి వివరింపన సాధ్యమౌ వాసుదేవ విలసిత వివర్ణ విరూప వంధ్యాసూనుడై పరగ షోడశీ భావిత వికారదూరిత వందిత వంద్యుడైన వాలాయముగా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు ప్రాగభావమనిన ముందులేనిదని ప్రధ్వంసాభావమన్న తదుపరి లేనిదని అన్యోన్యాభావమనిన అంతటా లేక ఉన్న బయలున్నట్లరయ నవవిధ ద్రవ్య గుణకర్మ ఎరుకని తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు సాంఖ్య వివరణంబునంచితాఖండల సువిచార సారమే తారకంబన పిండాండ సాక్షి బ్రహ్మాండ సాక్షి అయి మించనే అమనస్కమున రాజయోగి అయి సర్వము పూర్ణమై తోచనే తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు మద్గురుడే చెంచరయమున మధుహృదయ పీటిపై వరింప మండితాఖండలోజ్వల తరంగిత నానా కంజాత సంజాత మతితమౌ ఎరుక విడచె కరిమృంగిన వెలగ కరణి సుకరమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు
కలిమల భంజనమై కాకుత్సమై కంజదళాయుతాక్షుతోచే కంటి పాపయందెరుక కలవంటిది జగము కల్లయైనది కృష్ణపటలము కరుణింప కాకోల భీకర కాకవిష్టమైనదెరుక తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు గౌడీయమే అద్వైత సుధ వరమంత్రాలయమే ద్వైతమై గోపురం వెక్కినుపదేశించెనష్టాక్షరీ విశిష్టమై ఎన్నగామహి గోపురం వెక్కినుపదేశించే అష్టాక్షరీ విశిష్టమై ఎన్నగామహి గోవులగావ పంచగకారమై సనాతనమై గీతామృతమంద తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వతీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఏమిటండి వాళ్ళ తత్వబోధైనా వరగురుకరణ పూర్తి చేయాలా? వరగురు కరుణ పూర్తి చేయండి స్వామి. సరే, అయినాయా? 3 అయినాయా? 4 అయినాయా? 3 అయినాయి. రాకా సుధాకర రాజరాజేశ్వర రమణీయ చతుర్భుజరంజిత రాస విలోల రోమాంచిత రూపరేఖా విలాస అరుచిష్ణు సహిష్ణు అరుణారుణ పరిభావ పూర్ణకామ తెలిసి తానరుగక వరగురు కరుణలేఖ బయలెట్టరు. పరమాత్మని అనేకమైనటువంటి రూపాలలో అవతారాలలో భారతదేశంలో అర్చించే జీవన విధానం ఉంది. మత్స్యావతారంగా, కూర్మావతారంగా, వరాహావతారంగా, వామన
నరసింహావతారం, పరశురామావతారం, రామకృష్ణ బౌద్ధ కల్కి అవతారాలుగా పరమాత్మని సేవిస్తూ ఉంటాం. ఇవి కాక అర్చావతారాలు, ఇతరత్ర అనేక రకాల అవతారాలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఇవన్నీ మనకి పరమాత్మ యొక్క లక్షణాలను తెలియచెప్పడానికి ఉపయోగపడే ప్రతీకాత్మకమైన బోధన. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నామరూప సత్తు చిత్తు ఆనందం, ఈ 5 లక్షణాలు పరమాత్మ యొక్క వ్యవహారం. పరమాత్మ యొక్క వ్యవహారంలో ఈ 5 లక్షణాలు ఉన్నాయి. జీవాత్మ యొక్క వ్యవహారంలో నామరూపాలు మాత్రమే ఉన్నాయి. సత్తు చిత్తు ఆనందం మరువైపోయింది, మరపుకు వెళ్ళిపోయింది. ఆ మరపుకు వెళ్ళిపోయిన సత్తు చిత్తు ఆనంద లక్షణాలను గుర్తుకు తేవడం కోసమని అభిజ్ఞ అంటారు దీన్ని. ఈ అభిజ్ఞాన శకుంతల ఏం చేసిందంటే దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన ఉంగరాన్ని చూపెట్టింది. ఫలానాప్పుడు నన్ను కలిసావు, ఇదిగో ఉంగరం ఇచ్చావు, నన్ను వెళ్లి చేసుకున్నావు అని గుర్తు తెచ్చే ప్రయత్నం చేసింది. ఆ ఉంగరానికి అభిజ్ఞ అని పేరు. ఇప్పుడు ఆ ఉంగరాన్ని చూస్తే ఆ గతం గుర్తు రావాలన్నమాట ఆ దుష్యంతుడు. అలాగే మానవుడు దేవాలయానికి వెళ్ళడం ద్వారా, సగుణారాధన చేయడం ద్వారా నిర్గుణ తత్వజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రజ్ఞను పొందాలి. ఆ లక్ష్యంతో సగుణ సాకారమైన పద్ధతులన్నీ ఏర్పడ్డాయి. కానీ ఎట్లా అయితే తన జీవన విధానంలో నామరూపాత్మకంగా ప్రపంచం సత్యం అనుకుని స్థిరపడిపోయాడు, అలాగే నామరూపాత్మకంతోనే పరమాత్మని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. అంతేగాని నామరూపాలకు అతీతమై ఉన్నటువంటి సర్వవ్యాపకమై ఉన్నటువంటి సత్ చిత్ ఆనంద లక్షణాలను గుర్తించే ప్రజ్ఞను పొందటం కోసమనే లక్ష్యాన్ని వదిలేసి ఈ 4వ అంకికలో పరమాత్మ యొక్క లక్షణాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాకా సుధాకర రాజరాజేశ్వర రమణీయ చతుర్భుజ రంజిత ఆయన ఎటువంటి వాడయ్యా? సూర్యప్రకాశం చంద్రప్రకాశం కలిస్తే ఎలా ఉన్నాయో అలాంటి ప్రకాశం కలుగు. పౌర్ణమి నాటి చంద్రుని ప్రకాశం, మధ్యందిన భానుమండల ప్రకాశం, ఈ 2 కలిసినాయి. కలిస్తే ఎలా ఉంటాయి? నువ్వు ఎప్పటికీ కళ్ళతో చూడలేవు. ఎందుకని? పౌర్ణమి నాడు మధ్యందిన భానుమండలం ఎలా లభిస్తుంది? మధ్యందిన భానుమండలం నాడు పౌర్ణమి చంద్రుడిని చూడాలంటే ఎట్లా లభిస్తుంది? కళ్ళతో ప్రత్యక్షంగా తెలుసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రజ్ఞతో మాత్రమే తెలుసుకోవాలి. ఎలాగండి? ఇప్పుడు ఉపమానం. సముద్రానికి వెళ్ళాడు ఒక ఆయన స్నానం. ఆ నీళ్లు ఉప్పగా ఉంటాయని తెలియదు, ఎప్పుడు చేయలేదు, మొదటిసారి వెళ్ళాడు. బుడబుడా వెళ్ళి నదిలో మునిగినట్టుగా వెళ్ళి సముద్రంలో కూడా మునిగాడు. ఏమైంది? ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. నీళ్లు ఉప్పగా. కళ్ళకు కనబడలేదుగా, మరి చెవులకు వినబడలేదుగా, మరి స్పర్శకు తెలియలేదుగా. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలలో వాసన చేత గుర్తుపట్టలేడు, స్పర్శ చేత గుర్తుపట్టలేడు, శబ్దగ్రహణం శ్రవణం చేత గుర్తుపట్టలేడు, దృగ్దృశ్యం దృశ్యం ద్వారా గుర్తించి కూడా గుర్తుపట్టలేదు. ఒక్క రసనేంద్రియమే అది ఉపగా ఉంటుందని చెప్పడం. మరి సముద్రంలో అపారమైన జలరాశి ఉంది కదా, నేను స్నానం చేసిన వైపు మాత్రమే ఉప్పగా ఉందనుకుని మరో వైపు వెళ్ళి అక్కడ కూడా నీళ్ళు ఉప్పగా. ఇదేంటి? ఎక్కడ చూసినా నీళ్ళు ఉప్పగా ఉన్నాయి. బహుశా ఇక్కడ కూడా నేనేమైనా పొరపాటు వేరే దేశం వైపు ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు ఉప్పగా. ఇంత అపారమైన జలరాశిలో అంత ఉప్పు ఎవరు కలిపారబ్బా అని అతనికి సందేహం. ఎవరో పనిగట్టుకుని ఉప్పు కలపకపోతే ఇన్ని నీళ్లు ఉప్పగా ఎందుకుంటాయి? ఎందుకని? తాను ఇంతవరకు తాగిన నీళ్లు ఇంట్లో తాగాడు, నదిలో తాగాడు, చెరువులో తాగాడు, బావిలో తాగాడు, అనేక చోట్ల జలం లభ్యమయ్యే చోటల్లా తాగాడు. ఎక్కడ తాగినా నీళ్లు ఉప్పుగా లేవు, నీళ్లు స్వాదు జలంగా ఉన్నాయి. ఈ సముద్ర జలానికి వచ్చేప్పటికి ఉప్పగా ఉన్నాయి. ఏ దేశానికి వెళ్ళి తాగినా కూడా సముద్ర జలం ఉప్పగానే.
ఇన్ని దేశాలలో అసలు ఎంత ఉప్పు ఈ నీళ్ళలో ఎవరు కలుగుతున్నారు అని ఆయన ప్రశ్న. ఎవరు కలుగుతారు? ఇది ఒక మనిషో లేకపోతే 800 కోట్ల మంది మానవులు తయారు చేసినటువంటి ఉప్పు అంతా తీసుకెళ్ళి అందులో కలపాలన్నా ఆ ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది. మళ్ళీ కొత్తగా వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది. కాబట్టి పరమాత్మ ఆ సముద్రంలో ఉప్పు ఎలా అయితే కలిసిపోయిందో అలా ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నాడు. జగజ్జీవేశ్వర త్రయముగా ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నాడు. ఈ మూడింటిని కలిపేస్తే పరమాత్మే, ఈ మూడింటిని వేరువేరుగా చూస్తే జీవాత్మ. అంతే భేదం. జీవుడు వేరే, జగత్తు వేరే, ఈశ్వరుడు వేరే అనేటటువంటి అజ్ఞాన దృష్టితో పదార్థ పరిమితితో చూడటం వలన వచ్చిన చిక్కు. ఇంకో సమస్య ఏమిటి? పదార్థ పరిమితితో పాటు సాపేక్ష జ్ఞానానికి లోబడిపోయింది. అంటే సూర్యుడిని ఎలా చూశాడో సూర్యుడిని చంద్రుడిని ఏకకాలంలో చూడాలన్నమాట. ఎలా చూస్తాడు? అంతరిక్షంలోకి వెళ్ళాలి, వెళితే చూడొచ్చు. రాకెట్ వేసుకుని అంతరిక్షంలోకి వెళితే అప్పుడు ఏకకాలంలో భూమి కూడా చంద్రుడి వలనే ప్రకాశిస్తూ కనబడుతుంది. చంద్రుడు చంద్రుడి వలె కనబడతాడు, భూమి కూడా చంద్రుడి వలె, పెద్ద చంద్రుడిలా కనబడతాడు, సూర్యుడు కూడా కనబడతాడు. ఇలా జాగ్రత్తగా గమనిస్తే మానవుడు విజ్ఞానంతో అంటే విజ్ఞానమయ కోశాన్ని ప్రజ్ఞగా మార్చుకోవాలి. ఆ ప్రజ్ఞను ప్రజ్ఞాన ఘనంగా మార్చుకోవాలి. అలా దృష్టిని మనం సరి చేసుకోవాలే కానీ నేను సృష్టిని సరి చేస్తానండి అంటే లాభం. అందుకని ఈ పరమాత్మ ఎటువంటి వాడయ్యా? అందుకని ఇక్కడ ఉపమానం వేశారు. ఏమిటదట? మధ్యందిన భానుమండల ప్రకాశం, పౌర్ణమి నాటి ప్రకాశం, ఈ రెండూ కలిస్తే ఎటువంటి ప్రకాశం ఉంటుందో అటువంటి ప్రకాశం కలిగిన వాడా రాజరాజేశ్వర. అంటే అర్థం ఏంటి? రాజరాజేశ్వర. ఈ ప్రపంచంలో అనేక మంది రాజులు. ఎవరికి వాడే రాజు, ఎవరి మనసుకు వాడే రాజు, ఎవరి ప్రపంచానికి వాడే రాజు. మరి ఆయన అటువంటి రాజరాజులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈశ్వరుడు, వాళ్ళందరి పైన వాడు. అంటే ఏమిటండి అన్న? ఏమండి, ఆయన నియామకు, జగన్ నియామకు అని కర్మవాదులు తేల్చి చెప్పారు. ద్వైతవాదులు ఎలా చెప్పారంటే ఆయన జగన్ నియామకుడు అండి. ఈ సృష్టి నియమాలని ఎవరు తయారు చేశారు చెప్పండి? మానవులు ఎవరైనా తయారు చేశారని చెప్పగలరా? చెప్పలేరు కదా. ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా. సూర్యుడిని చంద్రుడిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఆ స్థానంలో ఉంచేట్టుగా, గ్రహాలను ఆ స్థానంలో ఉంచేటట్టుగా, ఋతువులు ఏర్పడేటట్టుగా ఈ పంచభూతాలను ఎవరు ఏర్పరిచారు? ఇందులో మానవులు ఎవరైనా కానీ మేమే ఏర్పరిచామని కారణంగా చెప్పుకునే అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి సకల జీవరాశికి ఈ సృష్టిని అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్ నియామకుడు ఎవడైతే ఉన్నాడో ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు ఏమైపోయింది? జీవులు వేరే, అనుభవం అవుతున్న ప్రపంచం వేరే, దానికి నియామకుడైనటువంటి ఈశ్వరుడు వేరే. ఇలాంటి భావన కలిగేసింది. కానీ ఆయన ఎటువంటి వాడట? జగత్తులోనూ వ్యాపించాడు, జీవుడిలోనూ వ్యాపించాడు, సాక్షిగా కూడా ఆయనే ఉన్నాడు, సమిష్టి సాక్షిగా కూడా ఆయనే ఉన్నాడు. సమిష్టిగాను ఆయనే ఉన్నాడు, సమిష్టి సాక్షిగా కూడా ఆయన. ఆయన ఈయన అంటే అర్థం ఏంటంటే మనలాగా చేతులు కాళ్ళు ఉన్నాయి అనే భావనతో సాంఖ్య విచారణ. మనకి ఇంద్రియాలు పిండాండ పంచీకరణ బాగా అర్థం అవుతుంది. బ్రహ్మాండ పంచీకరణకు వచ్చేటప్పటికి అక్కడ కూడా గోళకాల కింద చెప్తారు. అంటే సమిష్టి పాదేంద్రియము, సమిష్టి పాయురింద్రియము, సమిష్టి చక్షురింద్రియము, సమిష్టి జ్ఞానేంద్రియాలు, సమిష్టి కర్మేంద్రియాలు, సకల జీవరాశులకి కలిపి మొత్తాన్ని కలిపి ఒక చక్షువు కింద చూసామన్నమాట. ఆ చక్షు ఇంద్రియం విశ్వపురుషుడిలో భాగం. కాబట్టి ఈ రాజరాజేశ్వర శబ్దం ఏం చెప్తుంది అంటే పరమాత్మని విశ్వమానవుడుగా, విశ్వంభరుడుగా, విశ్వేశ్వరుడుగా మూడు స్థాయిలను ఒకేసారి ప్రతిపాదిస్తుంది. ఆయనకంటే ఇంకా విశ్వజనీనమైన వాడు ఎవడు లేడు. ఆయన ఈయన అంటున్నారు, మళ్ళా మీరు ఉనికి ప్రతిపాదిస్తున్నారు.
ఒక మనిషికి చెప్పినట్టు చెప్తున్నారేమిటి? ఆయన మనలాగా మనిషేనా అంటే ఇప్పుడు సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతి మనలోకే అని భగవద్గీతలో చెప్పారు కదండి. అవునండి, అన్ని పాణిపాదములు ఆయనవే. కరెక్ట్, ఎవరు కాదన్నారు? మరి అన్ని పాణిపాదములు ఆయనవే అయితే అత్తగారికి కోడలు గారు అమ్మాయి ఒకే కూతురు ఒకే రకంగా కనబడుతోందా అని జిల్లేళ్ళమూడమ్మ అడిగింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగారు. మా పరమాత్మ అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు అంటారు కదా, మరి మనం అలా చూడగలుగుతామంటావా? అలా ఎప్పటికైనా సాధ్యమేనంటావా? ఎందుకు సాధ్యం కాదు ఆయన? ప్రతి అత్త తన కూతుర్ని కోడల్ని ఒకలాగానే చూస్తే, అందరూ తన బిడ్డలే అనుకుంటే, నీ బిడ్డల్ని మాత్రమే నీ బిడ్డలు అనుకోకూడదు. అందరినీ నీ బిడ్డలుగా కనుక చూడగలిగితే పరమాత్మే. అమ్మలగన్న ఎమ్మగా ఉంటే అమ్మతనానికి వచ్చిన లోపం ఏముంది? అని అమ్మలగన్న ఎమ్మగా ఉంటే పరమాత్మే. అదే తన బిడ్డల వరకే అమ్మ అనుకుంటే జీవాత్మ. ఈ పరిమిత దృక్పథాన్ని పోగొట్టుకుని ఆ సర్వవ్యాపకమైన దృష్టిలో చూపు. అప్పుడు నీలో ఒక రమణీయత ఏర్పడుతుంది. ఆ రమణీయత వలన చతుర్భుజ రంజిత రాస విలోల 4 భుజాలు కలిగినటువంటి ఆ మహావిష్ణువు ఎలా ఉన్నాడు? ఆ చతుర్వ్యూహములే ఆయన భుజములు. అనిరుద్ధ వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 వ్యూహాలే ఆయన భుజాలు. ఇది తెలుసుకోవాలన్నమాట. అంతేగాని ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గద, ఒక చేతిలో కమలం పట్టుకున్నటువంటి సాకార రూపమైన విష్ణువుని విష్ణువు అనుకోకూడదు. తత్వార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ప్రతి రూపం వెనకాల ఒక తత్వార్థం ఉంది. నియమిత దేవతారూపంగా అర్చారూపంగా భావించడం సగుణ సాకార జీవాత్మ పద్ధతి. తత్వజ్ఞానాన్ని గ్రహించడం నిర్గుణ నిరాకార పద్ధతి. ఆ దృష్టితో చూసేటటువంటి వాడికి పరమాత్మ అవగతం అవుతాడు. నిర్గుణ నిరాకార పద్ధతిగా చూడటం రానటువంటి వాడికి ఎప్పుడూ సంఘర్షణాత్మకంగానే ఉంటాడు. ఎందుకంటే జగజ్జీవేశ్వర త్రయం భిన్నమని ఆలోచిస్తాడు కాబట్టి, సాపేక్ష జ్ఞానం దగ్గరే పరిమితించబడతాడు కాబట్టి. ఎవరైతే అలా పరమాత్మగా తెలుసుకోగలిగారు, ఆ పరమాత్మ ఉన్న స్థితి ఏమిటండి? ఎట్లా ఉంటాడు ఆయన? సచ్చిదానందం అంటే ఎలా ఉంటుంది? రాస విలోల సకల జీవాత్మలలో ఆయన సంయోగ వియోగాలు చేరుతున్నాడు. ఎలాగండి? తల్లి గర్భంలో మొదటి జీవాణువు జైగోట్ సంయుక్త బీజాణువు ఏర్పడింది. ఈ సంయుక్త బీజాణువుని 10 అయ్యేట్టు, 1000 అయ్యేట్టు, 1,00,000 కణాలు అయ్యేటట్లు ఎవరు చేశారు? ఏ శక్తి యొక్క ప్రభావం వల్ల అది అవుతుందో అదే పరమాత్మ. ప్రతి అణువులో ఎలక్ట్రాన్లను కదుపుతున్నవాడెవడో, తిప్పుతున్నవాడెవడో వాడే పరమాత్మ. ప్రతి అణువులో న్యూక్లియస్ ని కదల్చకుండా ఎవడైతే ఉంచాడో ఆ స్థితే పరమాత్మ. అది స్టాటిక్ ఎనర్జీ, నాట్ కైనెటిక్ ఎనర్జీ. శక్తికి 2 స్థాయి భేదాలు ఉన్నాయని మనం ఒప్పుకున్నాం. అదేమిటి? కదలని స్థితిలో ఉన్న శక్తి, కదిలే స్థితిలో ఉన్న శక్తి. కదలని స్థితిలో ఉన్న శక్తికే పరమాత్మ, కదిలే స్థితిలో ఉన్న శక్తికి ప్రకృతి అని. ఈ సత్యాన్ని భగవద్గీత సులభంగా బోధిస్తుంది. నేను తండ్రి వెండి వాడను అంటే తండ్రి ఎప్పుడు కదలకుండా ఉంటాడు. ప్రకృతి తల్లి వంటిది. తల్లి ఎప్పుడు కూడా కదులుతూ తన పనులు తాను చేసుకుంటుంది. బాగా చక్ర భ్రమణాన్ని బాగా తిప్పుతాడు, కర్మచక్రాన్ని కాలచక్రాన్ని. కాబట్టి అలా జాగ్రత్తగా తెలుసుకోవాలంటే ఈ ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధానికి రాస అని పేరు. ఆ ప్రకృతి జీవాత్మ, ఈ పరమాత్మ, ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి అర్ధనారీశ్వరమై కలిసి ఉన్నాయి. అలా కలిసి ఉండడానికే రాస అని పేరు. ఇది కృష్ణతత్వం బాగా మనకు అర్థమయ్యేది చెప్తుంది. అలాంటి అర్ధనారీశ్వర తత్వంతో అలా ప్రకృతి పరమాత్మల యొక్క వాగర్థములైనటువంటి పద్ధతిలో కలిసిపోయి ఉన్నటువంటి అమ్మవారు వేరే అయ్యవారు వేరే అనుకోవడం అంత అజ్ఞానం మరొకటి. అసలు ఇద్దరున్నారు అనుకోవడం అనే అజ్ఞానం అంతకంటే అది నిర్గుణతత్వం. ఈ తత్వజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి రోమాంచితం అవుతూ ఉంటుంది.
ఆ జ్ఞానం చేత వాడు హృదయం నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆ నిర్గుణతత్వంలోనే రమిస్తూ ఉంటాడు. సగుణ సాకార పద్ధతికి దిగి వచ్చి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమీ మిగలదు. అలా ఎవరైతే ఆ నిర్గుణతత్వం యొక్క రూపరేఖా విలాసములను తెలుసుకున్నారో వాళ్ళు యథార్థంగా విష్ణుతత్వమును ఎరిగిన వారు. వాళ్ళు రుచిష్ణు సహిష్ణు అరుణారుణ పరిభావ పూర్ణకామ. వాళ్ళు కోరదగిన కోరికలు ఏమీ లేవు కాబట్టి పూర్ణకాములై ఉంటాడు ఆ జ్ఞాని. ఇటువంటి దాంట్లో పరిభావం, చాలా మందికి ఈ పరిభావం అన్న శబ్దం ఎక్కడ మేము ఉపయోగించాం. అయితే ఏం వాడతాం, భావం అంటాం, లేకపోతే అభావం అంటాం. ఆ రెండింటికి అవతల పరిభావం, భావ అభావముల అవతల పరిభావం. కాబట్టి జాగరూకుడవై అరుణారుణ ఈ సత్యాన్ని నీకు ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే, రోజు ఉదయ సంధ్యలో బ్రాహ్మీ ముహూర్త కాలంలో అరుణారుణ సంధ్య ఏర్పడుతుంది. ఆ సంధ్యాకాలంలో చీకటి వెలుతురు కలిసి ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే సమయంలో నీకు చంద్రుడు సూర్యుడు ఇద్దరు కనబడతారు. కానీ చంద్రుడు వెలవెలబోతూ ఉంటాడు, సూర్యుడు పైకి తేజోమూర్తి వస్తూ ఉంటాడు. ప్రజ్ఞాన ఘనమైనటువంటి సూర్య పరమాత్మ, ఆదిత్యుడనే పరమాత్మ నారాయణుడై పైకి వస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు అనేటటువంటి జీవాత్మ ఎరుక దిగిపోతూ వెలవెలపోతూ, ఇది లేనెరుకగా దర్శనమిస్తుంది. అలా జాగరూకుడవై అరుణారుణ కాంతిలో ఈ ప్రకృతి బోధించేటటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుని ఈ జ్ఞాన అహంకారాన్ని, ఏ జ్ఞానంతో అయితే పరమాత్మ నిర్ణయాన్ని పొందాడు, బ్రహ్మమనే నిర్ణయాన్ని పొందాడు, ఆ జ్ఞానం అనే అహంకారాన్ని కూడా, అహాన్ని కూడా విడాలి. అహంకారం అనకూడదు. దేహాత్మభావంలో అహంకారం అంటాం, పరమాత్మ భావంలో అహం అంటాం. ఆకారం లేదు కాబట్టి, ఇక్కడ ఆకార సహితమై ఉన్నాడు కాబట్టి, నామరూపాలతో కూడుకుని ఉన్నాడు కాబట్టి అహంకారం. అక్కడ నామరూపాలు లేవు, నిర్గుణతత్వ ప్రధానంగా ఉన్నాడు కాబట్టి అహం. ఈ రెండూ రహితపరుచుకోవడమే పరాత్మ. అలాంటిది బయలు. అలా నిర్ణయం పొందినటువంటి వాళ్లే, ఆ దృష్టితో ఉన్నటువంటి వాళ్ళకి జన్మరాహిత్యం సాధ్యమవుతుంది. తర్వాత ఈశ విశ్వేశ జగదీశ పరమేశ పరమకారుణిక దేశిక ఈసునసూయలు వాపనొజయు అహంకృతి ఈశ్వరార్పణనర్ప తానరిగి జీవేశులొకటౌ సౌరు తెలిసి తానరుగక వరగురు కరుణలేఖ బయలెట్లగు. ఈ చదివే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భావాన్ని అర్థం చేసుకుని చదివితే సులభంగా. బాపనొజ్జయ్యు అహంకృతి అని కలిపారనుకోండి, అది ప్రమాదం అయిపోతుంది, విపరీత అర్థాన్ని ఇస్తుంది. ఈసునసూయలు బాప వజ్జయ్యు అహంకృతి ఈశ్వరార్పణనర్ప ఆనరిగి జీవేశులొకటౌ సౌరు తెలిసి తానరుగక. ఇలా అర్థం చేసుకుని పాడతారు. సరేనండి. ఈ జగజ్జీవేశ్వర త్రయం అంతా కూడా 3 మాటలలో నిండిపోయిందట. ఏమిటట? ఎవరైనా సరే తనలో తాను సాక్షిగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఈశ్వరుడు. సరే, కళ్ళు తెరిచాడు అనుకోండి, ఈ ప్రపంచం అంతా కనబడితే జగదీశ్వరుడు. అప్పుడు ఈ ప్రపంచం ఏం కర్మ, అనంత విశ్వం కూడా కనబడిందండి, అది కూడా విశ్వేశ్వరుడు. ఏమంటే ఆ పరం కూడా కనబడిందండి, అయితే పరమేశ్వరుడు. ఇక్కడ అక్కడ అని ఆపడానికి వీల్లేదు. ఆ ఈశ్వరుడు మీ లోపల ఉన్నాడు, ఈ జగత్తంతా ఉన్నాడు, ఆ విశ్వం అంతా ఉన్నాడు, ఆ పరము కూడా ఆయనే ఉన్నాడు. భాగవతం చెప్పింది ఇదే కదా. ఇందు వెరడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి సూచన అందందేగలడు దానవాగ్రణి వింటే. ఈ భాగవత పద్యం అందరికీ వస్తుంది, కానీ అద్వైత దృష్టితో, జ్ఞాన దృష్టితో చూడటం రావాలి. అప్పుడు మాత్రమే ఈ నిర్ణయం కలుగుతుంది. కాబట్టి మానవుడిలో ఈ 4 స్థాయి భేదాలలో జ్ఞానం వర్తిస్తూ ఉంటుంది. ఎవరైతే సాధకులై సాధనలు చేస్తారో
వాళ్ళు మొదట పొందేటటువంటి స్థితి వాళ్ళ లోపల వాళ్ళు సాక్షిగా వాళ్ళ జీవితానికి, వాళ్ళ ఇంద్రియాలకి, వాళ్ళ విషయాలకి, వాళ్ళ కర్మకి, వాళ్ళ వ్యవహారానికి, వాళ్ళ జీవనానికి ముందు వ్యవహార సాక్షిగా ఉంటాడు. త్రిపుటికి సాక్షిగా ఉంటాడు తనలో తాను. ఇది ఈశత్వం. ఈ ఈశత్వంతో ప్రపంచం వైపు చూశాడు. అంతటా తానే కనబడ్డాడు. అయినప్పుడు జగదీశ్వరుడు. ఇంతేనా నా పరిమితి? అనంత బ్రహ్మాండం విశ్వాండం కూడా నేనేనా? 14 లోకాలని తేరిపార చూశాడు అష్టతనువులతో, షోడశావస్థలతో. అనంత విశ్వము తానే అయి ఉన్నాడు, జ్యోతిర్మండల స్వరూపుడై. అలా ఉన్నవాడు విశ్వేశ్వరుడు. ఇలా భావన చేసి, ఇలా అనుభవం, దర్శనాన్ని పొంది, ఆ అనుభవాన్ని పొంది గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, 14 లోకాలు నేనే నిండి ఉన్నాను. అహమాత్మ గుడాకేశం సర్వభూతాశయస్థిత. ఈ జీవరాశిలో చూసినా నేనే ఉన్నాను. ఆ బ్రహ్మాండం అనేటటువంటి మండలత్రయాలలో చూసినా నేనే ఉన్నాను. ఆ దానవతల అనంత విశ్వం, అనంత కోటి బ్రహ్మాండ జనని అయిన మూలా ప్రకృతిగా ఉన్న విశ్వశక్తి కూడా నేనే అయి ఉన్నాను. ఓహో, అయితే దానవతల అన్నారు వెంటనే. దానవతల పరం, అక్కడ పరమేశ్వరుడు. మరి ఇప్పుడు ఆ పరములో ఇదంతా ఉందా అనంగానే లేకుండా పోయింది. దీని మూలం అందులో లేదు. అలా పరమకారుణిక దేశిక. ఈ ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత అనుభవాన్ని పొంది, ఈ సాక్షిత్వాన్ని పొంది, అనేక రకాలైనటువంటి దివ్యానుభవాలను పొందినటువంటి శిష్యుడు దానవతల అన్న ఒక సూచనతో లేకుండా పోయాడు. ఇలా ఒక మౌన వ్యాఖ్యతో చేయబడిన సూచన వలన ఎరుక విడిపించబడేటటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో ఆ విడిపించే వ్యక్తి దేశికుడై ఉంటాడు. విడిపించబడిన వ్యక్తి గురుబిడ్డై ఉంటాడు, గురుపుత్రుడై ఉంటాడు. ఇలా జాగ్రత్తగా మానవ జీవితం పరిణామం చెందితే మోక్షం ఆగంతుడు, సిద్ధవస్తు ఎప్పుడూ ఉంది. బయలు ఎప్పుడూ ఉంది, పరబాహ్యం ఎప్పుడూ ఉంది, పరాత్పరం ఎప్పుడూ ఉంది. మధ్యలో వచ్చిపోయే వాటిని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మిడిమిడి జ్ఞానపు తగాదనమాట. దీన్ని తెలుసుకుని వదిలేస్తే, లేనిదని తెలుసుకుంటే నీవు నిరంతరాయంగా మోక్ష స్వరూపుడివే అయి ఉన్నావు. ఒక కాలంలో తాత్కాలిక స్వరూపమైనటువంటి విషయానందమగ్నత చెందినటువంటి జీవుడవు కాదు. ఈ సత్యం నీకు ఎప్పుడు బోధపడుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ఎరుక విడిపించబడతావో అప్పుడు ఇక ఈ ఈర్ష్య అసూయలు పొందడానికి భిన్నంగా ఎక్కడున్నాయి? అసలు నువ్వు ఎక్కడున్నావు? జీవాత్మకి సంబంధించినటువంటి 2 లక్షణాలు ఈర్ష్య అసూయ. భార్యాభర్తల మధ్య ఈర్ష్య అసూయలు, పిల్లల మధ్యలోనూ ఈర్ష్య అసూయలు, మానవుల మధ్యలో ఈర్ష్య అసూయలు. తాను చేసింది అందరూ చేయాలనుకుంటాడు, తాను చెప్పింది అందరూ చేయాలనుకుంటాడు, తనను అనుసరించడం లేదనుకుంటాడు, తనలాగా ప్రపంచం లేదనుకుంటాడు, ప్రపంచం తనను అనుసరించాలనుకుంటాడు. ఇట్లా ఒకటేమిటి విపరీత భావనలకు అంతు లేదు. జీవితం అంతా గృహస్థాశ్రమమే అనుకుంటాడు. ఇలా అజ్ఞానపు బాంధవ్యాలను అనేకం పెంచుకుంటాడు. వాటన్నింటిలో ఈర్ష్య అసూయలు అంతర్నిహితంగా అల్లుకుపోతూ ఉంటాయి. ఒకరిని మరొకరితో పోల్చి చూసుకుంటూ ఉంటాడు, తనను మరొకరితో పోల్చుకుంటూ ఉంటాడు, వేరొకరిని తనతో పోల్చుకుంటూ ఉంటాడు. ఈ సాపేక్షమైనటువంటి సంఘర్షణలో కొట్టుకుపోతూ ఉంటాడు. తనకున్నది ఎవరి దగ్గర ఉండకూడదు అనుకుంటాడు, ఎవరి దగ్గరైనా ఉన్నది తన దగ్గర లేదే అని బాధపడిపోతుంటాడు. వాడు అలా ఉన్నాడని ఇలా ఉన్నానే అనుకుంటాడు. ఇలా ఇవన్నీ ఈర్ష్య అసూయలు అనేటటువంటి అంతర్నిహిత సూత్రం మీద అల్లబడినటువంటి గజిబిజి గందరగోళం. దీని మూలాన్ని ఒక వేటును తగ్గోయాలట. ఎలా పోయాలట? ఈర్ష్య అసూయలు బాప వజ్జయ్యి. గురువుని ఎవరైతే ఆశ్రయించలేదో వాళ్ళు ఎప్పటికీ వీటిని పోగొట్టుకోలేదు. గురువు దగ్గరికి చేరగానే మీకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. గురువు ఉపదేశాన్ని ఎప్పుడైతే మీరు పొందుతారో, ఆ ఉపదేశాన్ని అనుసరించి జీవిస్తారో, గురువు ఏ దృష్టితో చెప్తున్నాడో ఆ దృష్టితో నువ్వు జీవిస్తావు, ఏ జ్ఞానంతో చెప్తున్నాడో ఆ జ్ఞానానుభవాన్ని పొందుతావు, అప్పుడు ఈ ఈర్ష్య అసూయ అనే మూలఛేదం జరిగింది. ఇక మరల జీవభావం ఏర్పడుతుంది. అలా అహంకృతి ఈశ్వరార్పణం చేస్తాడు.
నేను కర్త కాదు, నాహంకర్త. పరిమితమైనటువంటి, సామాన్యమైనటువంటి, నిమిత్త కారణమైనటువంటి, పనిముట్టుగా చేయగలిగేటటువంటి, అహంకృతి లేక చేసే కొన్ని పనులను మాత్రమే చేస్తాడు. నిత్య వ్యవహారం మేరకే పరిమితమై ఉంటుంది. విశేష వ్యవహారాన్ని పెంచుకుంటూ పోడు. ఆ విశేషమైనటువంటి ప్రపంచ భావనను అసలు పొందడు. దానివలన సులభంగా తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. గురువు ఏ దృష్టితో ఉన్నాడో, గురువు ఏ దృష్టిలో ఉండి శబ్దార్థాన్ని బోధిస్తున్నాడు, తన యొక్క అనుభవాన్ని వ్యక్తీకరించడానికి శబ్ద ప్రమాణాన్ని అనువదిస్తున్నాడు, అలా బోధిస్తున్నాడు. ఆ బోధ యొక్క శ్రవణం జరగగానే ఆ అనుభవం యొక్క దర్శనం శిష్యుడిలో కలగాలి. అలా కలిగేటటువంటి పరిస్థితికి శిష్యుడు ఎప్పుడైతే ఎదుగుతాడో, ఆ అధికారిత్వాన్ని పొందుతాడు. మామిడి పండును వినగానే మామిడి పండు మనసులో ఎలా కనపడింది, అలాగే ఆత్మస్వరూపం గురించి బోధిస్తూ ఉంటే ఆత్మదర్శనం జరగాలి. అలాగే బ్రహ్మానుసంధానం గురించి చెప్తూ ఉంటే బ్రహ్మం యొక్క దర్శనం. ఏది బోధిస్తూ ఉంటే దాని యొక్క దర్శనం కలిగేటటువంటి సామర్థ్యానికి శిష్యుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు జీవేశులొక్కటవు సౌరు తెలిసిపోతుంది. ఆ కీలకం తెలిసిపోతుంది. ఓ, ఈ రెండు ఒకటే కదా. జీవ బ్రహ్మములు వేరు కాదు, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, జీవేశ్వరుడు వేరు కాదు, ఒకటే. అప్పుడు ఇక జగజ్జీవేశ్వరులు అనే తృప్తి లేదు, ఏకమైనటువంటి నిర్గుణ బ్రహ్మముగా అయిపోతాడు. ఈ మూడుగా చెప్పబడే సగుణ సాకార ప్రభావం అక్కడ ఉన్నది. అలాంటి స్థితిలో ఎక్కడైతే నిర్గుణ జ్ఞాన సంయోగాన్ని పొందాడో అది తెలియటం అంటే. నిర్గుణాత్మ జ్ఞాన సంయోగమే తెలియట, దానికే ఎరుకని పేరు. సగుణానికి సంబంధించిందంతా కూడా జ్ఞానం. నిర్గుణాత్మ జ్ఞాన సంయోగమే జ్ఞానం. అలా ఎప్పుడైతే అలా తెలిసిందో అప్పుడుగా ఒకటే లక్ష్యం, నన్ను నేను పోగొట్టుకోవాలి. నేనున్నానుగా, ఇంకా మరి నన్ను నేను పోగొట్టుకోలేదుగా అన్న ఒక్క కంటిలో ముళ్ళు బాధ పెడుతుంది. కాలిలో ముళ్ళు కాదు, కంటిలో ముళ్ళై బాధ పెడుతుంది. అప్పుడు ఇంక ఎప్పుడే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఒకటే అడుగుతాడు, నన్ను నేను పోగొట్టుకోవాలండి బాబు, నేనున్నంతకాలం ఈ గొడవ నాకు తప్పదు. ఏదో రకంగా అయితే జీవుడుగానో లేకపోతే బ్రహ్మముగానో పరిణామం చెందుతూనే ఉంటాను. దయచేసి నన్ను నేను పోగొట్టుకునే మార్గాన్ని తెలియచేయండి అనే ఒకే ఒక్క అంశం మీద నిలబడతాడు. అప్పుడు ఎరుక విడిపిస్తే, లేనిదని నిరూపిస్తే వెంటనే విడిచేస్తాడు. ఎందుకని ఏది విన్నా, ఏది సూచన చేసినా అది వెంటనే స్ఫురణకి అందుకోగలిగే సామర్థ్యంతో వచ్చాడు. అవబోధ పొంది వచ్చాడు కాబట్టి ప్రబోధగా బోధించడం సులభం. అవబోధన్న స్థితికి రాని వాళ్ళకి ప్రబోధ పంచి. అలా ప్రబోధాత్మకంగా సుజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు బయలు నిర్ణయం. తర్వాత వేద వేదాంతవనవాసిని ఆత్మ సంభాషిణి సకలారాధ్య సుకళా సమున్మేషిణి నాద నాదాంత పరివేషిణి కళాత్మిక సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి తెలిసి తానరుగ వరగురు కరుణలే వయలెట్లగు. ఆ పరాశక్తి, ఆ ములా ప్రకృతి ఎలా ఉందో వివరిస్తున్నారు. ఆవిడే గురుమండల రూపిణి, ఆవిడే వేదం, ఆవిడే వేదాంతం, ఆవిడే వేదాంతమనే వనంలో ఉన్నటువంటి వనవాసిని. ఆవిడే సర్వుల యందు ఆత్మయే అంతరాత్మగా నీ లోపల మేల్కొల్పునిస్తున్నది. ఆ అంతరాత్మే నీలో జ్ఞానంగా పరిణమిస్తున్నది, పరిభ్రమిస్తున్నది, పరిఢవిల్లుతున్నది. జాగరూకుడవై అటువంటి సకల ఆరాధ్య, అందరి చేత ఆరాధింపదగినటువంటి ఒకే ఒక రూపం మూలా ప్రకృతి, ఒకే ఒక జ్ఞానం మూలా ప్రకృతి, ఒకే ఒక శక్తి పరాశక్తి. పరమును నిర్ణయించడానికి ఉపయోగపడే ఏ శక్తి ఉందో దానికి పరాశక్తి. ఇలా జాగరూకుడవై అర్థం చేసుకుని అటువంటి కళాత్మిక ఆవిడ అంటే 16 కళలు ఆవిడలోనే. పూర్ణ కళ, ఆ పూర్ణ కళ ఆవిడే. అందుకని లలితా స్వరూపాన్ని మనం త్రిపుర సుందరిని
పౌర్ణమి నాటి చంద్రునిలో ఉపాసించే సాంప్రదాయం భారతదేశంలో. దానికి పౌర్ణమి వ్రతం అని పేరు. ఎవరైనా సరే రోజు లలితా సహస్రనామం చదివే అలవాటు ఉన్నవాడు తప్పక పౌర్ణమి నాడు ఆరుబయట పూర్ణచంద్రునిలో లలితా స్వరూపాన్ని భావించి అక్కడే కొద్దిగా క్షీరాన్ని ఆ చంద్రుడికి నైవేద్యంగా అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ ప్రత్యక్ష దైవంగా చంద్రుడిని పూజించే విధానం పౌర్ణమి నాడు. ఇలా లలితా స్వరూపం ప్రత్యక్షంగా చంద్రుడిగా కనబడుతుంది. అది ప్రతిబింబం అని అందరికీ తెలుసు. పరాశక్తి మొదటి ప్రతిబింబం. ఎవరికి? పరమాత్మ. రెండు చోట్ల పరాన్న శబ్దం. ఆత్మకు పరమైనటువంటి స్థితి పరమాత్మ, శక్తికి పరమైనటువంటి స్థితి పరాశక్తి. ప్రకృతికి కూడా పరాన్న శబ్దం జోడిస్తే పరా ప్రకృతి అవుతుంది. కాబట్టి శక్తిని మనం ప్రకృతిగా భావించాం. శక్తికి సాక్షిగా ఉన్నటువంటి కదలనటువంటి స్థితిని పరమాత్మగా భావించాం. ఇలా భావించి ఈ రెండింటినీ మనం ఉపాసించే జీవన విధానాన్ని మన సంస్కృతి అందించింది. అలా సుకళా సన్వేషి. ఆవిడ ఈ ప్రపంచంలో ఏదైనా సరే నిన్ను ఆకర్షించింది అనుకోండి, ఒక్కొక్కడిని ఒక్కొక్కటి ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ శక్తి ఆవిడే. ఎందుకనిట కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారాకర్షణి అని ఖడ్గమాలలో ఆ ఆకర్షణ శక్తి యొక్క వివరం. ఈ ప్రపంచంలో ఎవరైనా అసలు ఈ శరీరంలో నువ్వు ఉండాలనుకోండి, నీకు శరీరానికి మధ్య కూడా ఆకర్షణ శక్తి ఉండాలి. కర్షతీతి కృష్ణ. అది కలిపి ఉంచేటటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి కళాత్మిక అనేది. నువ్వు ఉన్నంతసేపే ఈ శరీరంలో ఏ వెలుగులైనా సరే, నువ్వు ఈ శరీరంలో తప్పుకుంటే ఇది కట్టే, దీంట్లో ఏ వెలుగు ఉండదు, దిగనా సిలుగు నల్ల కప్పేసేసి ప్రపంచంలో పంచభూతాలైన స్థూల పంచభూతాలలో కలిసిపోతుంది. కాబట్టి నడిపించే చైతన్యానివి నీవే, నడిపించే ఆత్మస్వరూపుడు నీవే, చోదక శక్తివి నీవే అని అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఆవిడ కళాత్మిక, సుకళ, అందుకని ఆవిడ పేరు. ఈ ప్రకాశించే సమస్తము ఈ అనంత విశ్వంలో పరాశక్తి స్వరూపమే, ప్రకాశమే ఆవిడ. మరి ఏమండి, మరి పరమాత్మ పరా ప్రకృతి, పరా ప్రకాశం. ఈ ప్రకాశానికి పరమైనటువంటి స్థితి కూడా ఉండదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇవేమీ లేనివైపు. సమున్మేషిణి, ఉన్మేషిణి. ఈ ఉన్మేషణ అనేటటువంటిది సమాధి స్థితికి అవతలం, అంటే ఉన్మత్తత ఏర్పడుతుంది. అది ఎటువంటిదయ్యా? ఉన్మని మనోన్మని. ఆ ఉన్మని మనోన్మని స్థితులను ప్రసాదించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి భువనేశ్వరి ఉన్మేషిణి. ఎటువంటి ఉన్మేషిణి? సకల ఉన్మేషిణి, సమున్మేషిణి. అందుకనే సమం అనేటువంటి ఉపసర్గ వాడబడి. సమున్మేషిణి అంటే సర్వకారణమైనటువంటి స్థితిని తెలియజెప్తుంది జ్ఞానానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, నా ఇంద్రియాలకు తెలియజెప్పాలంటే చెప్తేనే కానీ నేను నమ్మనన్నాను అనుకోండి, అప్పుడు నాస్తికుడు అయిపోతాడు. ఇంద్రియ ధర్మాలకు తెలియబడితేనే నేను నమ్ముతాననేవాడు నాస్తికుడు. పదార్థ జ్ఞానం వరకే నమ్ముతానన్నవాడు ఎవడెవడు నాస్తికుడు. కాదండి, జగత్తు వేరే, జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, ఉపాసించాల్సిందే, ఆరాధించాల్సిందే, భక్తి భావంతో జీవించాల్సిందే, యజ్ఞాలు, యాగాలు, కర్మలు, ధ్యానాలు, జపాలు, తపాలు అన్నీ చేయాల్సిందే, ప్రపత్తులన్నీ చేయాల్సిందే, స్తోత్రాలు పాడాల్సిందే, పాటలు పాడాల్సిందే, కీర్తనలు పాడాల్సిందే. ఇవన్నీ మూడు వేరువేరుగానే ఉన్నాయని ఉపాసించేవాడు ఎవడో వాడు ఆస్తికుడు. అయితే అద్వైతం జ్ఞాన దృష్టిని అందిస్తుంది. ఈ ద్వైత దృష్టిని పోగొడుతుంది. ఈ మూడు సత్యమేనండి అనే విశిష్టాద్వైతాన్ని కూడా ఒప్పుకోదు. మూడు అని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళా సత్యం చెప్పిన ఏకం సత్యం, ఒకటైతేనే సత్యం. కాబట్టి పరబ్రహ్మస్వరూపం ఒకటే సత్యం. అలాంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేంత వరకు నువ్వు విరమించకూడదు. మరి ఈ మధ్యలో నాకు చాలా వినపడుతున్నాయి కదండి నాదములు. వినపడని దశవిధ నాదములు వినపడని ఆ నాదము కళగా నాదాంతంలో మారిపోతుంది. ఆ నాదాంత స్థితిలో కళ అనే దర్శనం, స్వప్రకాశ దర్శనం కలుగుతుంది. అంతర్లీనంగా ఎవరైనా నాదాలను వినేటటువంటి యోగ శక్తిని, పరిణామాన్ని పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఆగిపోకూడదు. ఆ దశవిధ నాదాల దగ్గర ఆగిపోకూడదు. వాటిని సాధనగా మార్చుకుని నాదాంతంలో ఉండేటటువంటి స్వప్రకాశ దర్శనాన్ని పొందండి. అలా ఎవరైతే పొందారో పరివేషిణి, ప్రకాశం చుట్టూ ఉంటే మధ్యలో నాదం,
అలా పరివేషించి ఉంది. ఆ ప్రకాశాన్ని కూడా దాటాం. అప్పుడేమై అప్పుడు కానీ నీకు పరం అనేది బోధపడదు. ఆ దాటాలి అంటే ఆవిడ కళాత్మికై ఆవరించి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వార్థ సంధాత్రి, సర్వము శూన్యము, ఈ రెండింటిని అనుసంధానం చేసేటటువంటి పరాశక్తి మూలా ప్రకృతి ఎవరైతే ఉందో అదే సర్వార్థ సంధాత్రి. అన్ని అర్థములు అందులోనే ఉంది. పరార్థం అందులోనే ఉంది, పరమార్థం అందులోనే ఉంది, స్వార్థం కూడా అందులోనే ఉంది, వ్యర్థం కూడా అందులోనే. మానవుడు 4 స్థాయిల్లో జీవనాన్ని గడుపుతూ ఉంటాడని మనం మాట్లాడుకుంటాం. వ్యర్థ స్థితి నుంచి స్వార్థ స్థితికి, స్వార్థ నుంచి పరార్థ స్థితికి, పరార్థ నుంచి పరమార్థ స్థితికి మానవుడు ఎదగాలి. అలా ఎదిగిన వాడికే బుద్ధి వికాసం వచ్చినట్టు, చైతన్య వికాసం వచ్చినట్టు, హృదయ వికాసం వచ్చినట్టు. ఆ వికాసం రాలేదనుకోండి, ఎక్కడ ఆగిపోయినా సరే పరమార్థ స్థితికి చేరకుండా మధ్యలీలలో కనుక ఆగిపోతే ఆ మజిలీల నుంచి బయటపడడానికి, ఆ పరిమితుల నుంచి బయటపడడానికి పునః జన్మ ఎత్తవలసింది. అది సృష్టి ధర్మం, శక్తి యొక్క నియమం, అమ్మవారి యొక్క నియమం, ప్రకృతి నియమం. సరే, అలా ఎవరెవరైతే ఈ సర్వ శూన్యముల మధ్య ఉన్న అనుసంధానాన్ని తెలుసుకోలేకపోతారో దానికి అజ్ఞానం అని పేరు. ఈ సర్వము శూన్యము తెలియబడేది ఎవరి చేతైతే తెలియబడుతుందో ఆవిడ జగదేక జనయిత్రి. ఈ జగత్తు మొత్తానికి ఒకటే తల్లి ఉంది. ఆ తల్లి పేరు మూలా ప్రకృతి. ఆ ఎరుక, ఆ అఖండ ఎరుక, ఆవిడే జనయిత్రి. అది తనకు తానే వస్తుంది, తనకు తానే లేకుండా పోదు. ఎట్లాగండి? సంకల్పవశాత్తు కనుక నీ జీవితం ఉంటే అది మనస్సు, నిర్వికల్పంగా ఉంటే ప్రజ్ఞ. ఇంతే తేడా, ప్రజ్ఞకి మనస్సుకి తేడా. ప్రత్యేగాత్మ అది నిర్వికల్పం, మనస్సు సంకల్ప వికల్పాత్మకం. నీ 24 గంటల జీవితంలో సంకల్ప వికల్పాత్మకం కాకుండా నిర్వికల్ప స్థితిలో నువ్వు ఎంత కాలం అయితే ఉండగలుగుతున్నావు ఆ సమయంలో నువ్వు ప్రత్యేగాత్మగా ఉంటావు. ఎంతకాలం అయితే సంకల్ప వికల్పాత్మకంగా ఉంటావు అప్పుడు మనసు స్థానంలో. సంకల్ప వికల్పాత్మకం సక్రియాత్మకమై ఇంద్రియాల్లోకి వచ్చేస్తే పని కోసమే పుట్టిన వాళ్ళగా ఉంటాం. సక్రియాత్మకమైనది ఫలితం రాకపోతే దుఃఖభాజనుడు అవుతాం, అప్పుడు జీవుడు అయిపోతాం. ఇలా జాగరూకుడవై అర్థం చేసుకుని చంద్రప్రభాధవళ కీర్తి, పౌర్ణమి నాటి చంద్రునిలో ఉన్న ప్రభ ఎవరిదయ్యా అంటే అమ్మవారి. ఆ మధ్యంజన భానుమండలంలో ఉన్నటువంటి ప్రభ ఎవరిదయ్యా అంటే అమ్మవారి. ఆ పరాశక్తి సూర్యుడుగా, చంద్రుడుగా, అగ్నిగా, మండలత్రయాలుగా విరుగుతుంది. అందుకే అమ్మవారి నేత్రాలని సూర్య చంద్రాగ్ని స్వరూపంగా త్రినేత్రంగా చెప్తారు. అదే అంశం సదాశివుడికి కూడా వర్తిస్తుంది. ఆయన కూడా త్రినేత్రం ఉంటుంది. అక్కడ కూడా సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కాబట్టి అనంత విశ్వంలో ఎక్కడైనా సరే అసలు సృష్టికి ఆధారమైనటువంటి స్థితి అంటూ ఏదైనా ఉందంటే అది సూర్య చంద్రాగ్నులే, ఆ మండలత్రయాలే. దానవతల పరం. ఎక్కడికక్కడ ఏదైనా చెప్పామంటే ఆ పరిమితికి అవతల ఏదైతే ఉందో అది పరం. అలా ఆ పరమును తెలిసిన వాడెవడో వాడు మాత్రమే బయలు స్థితికి చేరడానికి అధికారం. ఏది చెప్పబడినా సరే దానికి పరం. సపోజ్ ఎరుక అన్నాం అనుకోండి, దానికి కూడా పరం, పరారూప ఎరుక. జాగరూకుడు వైపు గుర్తుపెట్టుకోవాలి. పరేంగిత ప్రజ్ఞ అన్నారనుకోండి, పరేంగిత ప్రజ్ఞ అంటారు. ఇలా వేదాంతం ఎప్పటికప్పుడు ఉపనిషత్తుల బ్రహ్మసూత్రాలు ఏం చేసినాయి అంటే ఏది చెప్పినా దానవతల అనే సూచనని ఎప్పటికప్పుడు అందిస్తుంది. అంటే ఇది లేనిదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సూచనను అందుకున్నవాడు, ఆ తెలివి ఉన్నవాడు, ఆ నిర్ణయం కలిగిన వాడికి మాత్రమే ఆ సూచన పనిచేస్తుంది. లేని వాడికి దానవతల అంటే చీకటి గోచరిస్తుంది. ఆ గోడవతల ఏముందండి అంటే నేనేం చెప్తానండి, వెళ్ళి చూసి వచ్చి చెప్తానండి అంటాడు. ఈ భౌతికమైన ప్రత్యక్షమైన ఇంద్రియాత్మకమైనటువంటి జ్ఞానంతో నిర్ణయించబడదు, పరేంగిత ప్రజ్ఞ చేత మాత్రమే నిర్ణయించబడేటటువంటి పరారూప ఎరుక నిర్ణయమైనటువంటి వాళ్ళకి మాత్రమే, లేనెరుక నిర్ణయమైన వాళ్ళకి మాత్రమే బయలు స్థితి కలుగుతుంది. తరువాత విరించి వివరింపన సాధ్యమౌ వసుదేవ విలసితమై వివర్ణ విరూప వంధ్యాసూనుడై పరగ షోడశీ భావిత వికార దూరిత వందిత వంద్యుడైన వాలాయముగా తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లదు. విరించి అంటే బ్రహ్మం.
బ్రహ్మ వివరించే ప్రయత్నం చేశాడట మనకి అందరికీ కూడా. మొట్టమొదట బోధ ఎవరు చెప్పారయ్యా బ్రహ్మమానస పుత్రుడి కంటే? బ్రహ్మమే వివరించాడు. ఎలాగా? దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మగా నిర్ణయం ఎలా ఉంది, కైవల్యానికి సంబంధించిన కేవల జ్ఞానం ఎలా ఉంది, పరము అనే నిర్ణయం ఎలా జరుగుతుంది అనేది పరబ్రహ్మ నిర్ణయం, పరాత్పర నిర్ణయాన్ని బ్రహ్మమానస పుత్రులకు బోధించిన మొదటి గురువు విరించి. అలా ఆయన బోధించాడు. ఆ బ్రహ్మజ్ఞానంతో 2 రకాలుగా బ్రహ్మమానస పుత్రులు విడిపోయారు. ఒకరెవరయ్యా అంటే అత్యాశ్రములుగా ఉండిపోయినటువంటి సనత్ కుమార, సనత్ సుజాత, సనక, సనందులు. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోయారు. అలాగే ఆ అత్యాశ్రమ ధర్మంతోనే ఉండిపోయారు చిరంజీవులుగా. సరే, తర్వాత సప్త ఋషులు సృజించబడ్డారు. ఆ సప్త ఋషులు రహస్య ధర్మాన్ని స్వీకరించి స్వధర్మానుష్ఠానము, స్వరూప జ్ఞానం ఈ రెండింటినీ కలిగి ఉన్నారు. ఋషి ప్రోక్తమైన జీవన విధానాన్ని మానవులందరికీ అందించారు. మనమంతా ఆ ఋషి సంతానమే కాబట్టి రోజువారీ జీవితంలో ఋషుల వలె జీవించాలి. స్వధర్మానుష్ఠానము, స్వరూప జ్ఞానం. అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విరించి వివరించినటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలుగుతారు. అలా పొందితే ఈ విరించికి ఒక సమస్య వచ్చింది. ఏమిటది? పరాత్పరమును బోధించాలంటే వీలుగాలి, అసాధ్యమైపోయింది. అసాధ్యమై ఏం చేశాడు ఈయన? వాసుదేవుడు ఉన్నాడు, వాసుదంతే ఇది జగత్రయం ఇది వాసుదేవ, ఆయన దగ్గరికి పోండి, ఆయన చెప్తాడు అని ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన ఏం చేశాడు? అంతటా నేనే ఉన్నానయ్యా బాబు, వాసుదేవ విలసితమై ఉన్నది అంతా కూడా, నన్ను తెలుసుకుంటే మీరు అన్ని తెలుసుకున్నట్టే, నేనే పరము అని ఆయన తన గురించి చెప్పాడు. అలా తెలియబడుతుంది. కాబట్టి మహావిష్ణు ప్రోక్తమై వేదాంతం వచ్చింది. అందుకని సదాశివ సమారంభామని కానీ, నారాయణ సమారంభామని కానీ గురు పారంపర్యం ప్రారంభమవుతుంది. అందువలన పరమును నిర్ణయించేటటువంటి సామర్థ్యం వాసుదేవ విలసితమై ఉన్నది. కాబట్టి ఆ వాసుదేవుని గురువుగా పట్టుకుంటే వివర్ణ విరూప వంధ్యాసూనుడై ఆయన ఏం చేశాడు? అలా తెలియజెప్తూ ఉంటే ఈ సరిగ్గా పూర్తిగా దృఢీకరణ కాలేదు. అప్పుడు సదాశివుని ప్రజ్ఞ దగ్గరికి, సదాశివ ప్రజ్ఞ అంటారు. ఆ సదాశివ ప్రజ్ఞని మేల్కొలిపాడు వాసుదేవుడు. ఆ సదాశివ ప్రజ్ఞను మేల్కొలిపితే అది ఎటువంటిదయ్యా అంటే వివర్ణం, దానికి వర్ణం లేదు, విభాజకం లేదు, విరూపం, అరూపం, విరూపం, అరూపరూపి. మామూలుగా చెప్తే ఈశ్వరుని అరూపరూపి అంటాం, కానీ ఆయన విరూపుడు. అంటే అర్థం ఏమిటి? అన్నిటికీ అవతల ఉన్నవాడు. ఏది చెబితే దాని అవతల, ఏదైనా ప్రతిపాదించండి, ఏ ఉనికి అయినా చెప్పండి, సత్ అన్నాం, దాని అవతల పరమసత్యం అన్నాం. ఇది చాలా పరమసత్యం అండి అంటాం. పరమసత్యం అంటే అర్థం ఏంటి? ఆ సదాశివుని చేత నిరూపించబడు ఆఖరి మెట్టు అనమాట. అలాగా విరూపుడై ఇంకెటువంటి వాడు? వంధ్యాసునుడు. ఆయనకి జననీ జనకులు లేరు, ఆయనే ఆఖరి వాడు, ఆయనకి ముందు ఎవరూ లేరు. ఆయన ఈయన అంటున్నారేంటంటే మళ్ళా మీరు వ్యక్తులుగా చెప్తున్నారు, మనుషులకి చెప్పినట్టు చెప్తున్నారు. అలా చెప్తే నీకు అర్థం, అలా చెబితేనే అర్థమయ్యే తెలివిలో ఉన్నావు కాబట్టి అలా చెప్పవలసి వస్తుంది. అటువంటి వాడు వంధ్యాసూనుడై ఉంటాడు. అంటే మనం కూడా ఎలా ఉండాలంటే ఈ పరమనే నిర్ణయం పొందినటువంటి వాడు వంధ్యాసూనుడు వలె ఉంటారు, గొడ్రాలు బిడ్డ వలె ఉంటారు. గొడ్రాలకు బిడ్డలు ఎలా ఉంటారండి? అది అనుభవైకమైనటువంటి నిర్ణయం అవుతుంది. ఉన్నావా అంటే లేడంటాడు. మరి ఉన్నావుగా, మాట్లాడుతున్నావుగా అంటే లేక ఉన్నాను. లేక ఎలా ఉన్నాడంటే గొడ్రాల బిడ్డ వలె. అర్థం ఏంటంటే ఆవిడకి వాస్తవానికి పిల్లలు లేరు, కానీ ఆవిడ ఏం చేసింది? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తన పిల్లలుగానే భావించింది. విశ్వజననికి పుత్రులు ఎవరు లేరు. విశ్వజననికి, అమ్మవారికి, పరాశక్తికి పుత్రులు ఎవరు లేరు ఆవిడకి. కాకపోతే ఈ అనంత విశ్వము ఆవిడకి బిడ్డతో సమానం అన్నమాట, సమానం. అలాగే గొడ్రాలు బిడ్డ వంటి సామెత వలె అదొక వార్తికాంతంలో చెప్పబడేటటువంటి సూచన అనమాట. ఆ సూచనతో పరగ షోడశీ భావిత తురియంలో తురియం చేత మాత్రమే నిర్ణయం అయ్యే ఈ వంధ్యాసూనుడు అనే నిర్ణయం నువ్వు ఎప్పటికైనా సరే పొందాలి.
షోడశావస్థలలో చిట్ట చివరి మెట్టు తురియంలో తురియం. అంటే అర్థం ఏమిటంటే సాధకుడు తప్పక తన యొక్క సాధనానుభవంలో ప్రజ్ఞని ఆధారంగా చేసుకుని, చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని, ఎరుకను ఆధారంగా చేసుకుని, జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఈ 16 అవస్థల్ని బాగా పరిశీలించాలి. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నం, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురియం. స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో స్వప్నం, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తురియం. సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నం, సుషుప్తిలో సుషుప్తి, సుషుప్తిలో తురియం. తురియంలో జాగ్రత్త, తురియంలో స్వప్నం, తురియంలో సుషుప్తి, తురియంలో తురియం. ఈ ఆఖరి మెట్టు తురియంలో తురియం. ఇది తెలియబడిన వాడికి ఎవడైతే ఉంటుందో దీని అవతలం ఈ తురియాతీతం అన్నాం కదా, ఈ తురియాతీతం అంటేనే తురియంలో తురియం. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడికి ఈ వంధ్యాసురుడు అనే నిర్ణయం కలుగు, లేనెరుకన్న నిర్ణయం కలుగు. ఇతనికి పరవాహ్య నిర్ణయం అయిపోయింది. వికార దూరిత. ఏమిటి వికారం? ఆ తురియంలో తురియం అన్న స్థితిలో మిగిలిన 15 గుర్తించబడమే వికారం. అది వికారం. అంతేగాని ప్రపంచ భావాన్ని పొందాడనో లేకపోతే ఆ విషయాకర్షణ పొందడానికి వికారం అని చెప్పడం. దేహాన్ని ధరించడానికి ఆధారభూతమైన మిగిలిన ఏ 15 లక్షణాలు ఉన్నాయి అంటే జాగ్రత్తలో జాగ్రత్త దగ్గర నుంచి తురియంలో తురియం మధ్యలో ఉన్నటువంటి సమస్తము వికారం. అవేవి పొందకూడదు కదా. వంధ్యాసూనుడైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు, లేనెరుకు అన్న స్థితిని పొందినవాడు, పరవాహ్య నిర్ణయం అయినటువంటి వాడు ఈ వికార దూరితుడు. ఎప్పటికీ ఆ వికార దూరుడు వికారం కలిగే అవకాశం లేదు, జన్మ కలిగే అవకాశం లేదు. వందిత వంజుడై వాలాయముగా. నమస్కరించదగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలో కల్లా ప్రథమ నమస్కారం ఇటువంటి పరబాహ్య నిర్ణయం అయినటువంటి వాడికి. ఒక ఉదాహరణ, ఎవరికి నమస్కరించినా నాకే చెందుతాయి అంటాడు పరమాత్మ. ఎలాగా? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఎవరికి జీవులు ఎవరికి నమస్కరించినా కూడా కేశవుడికే, దేవతలు ఎవరికి నమస్కరించినా కూడా కేశవుడికే, అందరిలో ఉన్నటువంటి కేశవుడికే చెందుతాయి అన్ని నమస్కారాలు కూడా. కారణం ఏంటి? ఆయన విశ్వవ్యాపకుడు, విశ్వానికి అవతలివాడు. అలా ఎవరైతే ఉన్నారో అలాంటి వాడికే అన్ని నమస్కారాలు చెందుతాయి. ఇది జాగ్రత్తగా గుర్తించాలి. ఇందులో మరికొన్ని సూక్ష్మమైన రహస్యాలు వ్యక్తిగతంగానే చెప్పండి. వాలాయముగా, వలయముగా అంటే కాలచక్రం, కర్మచక్రం అనేటటువంటి వలయములను దాటినటువంటి వాడై తెలిసి తానరుగత వరగురు కరుణ లేక బయలెట్ల. ఇలా ఈ నిర్ణయం అంతా బాగా స్పష్టంగా దర్శన విధిగా, నిర్ణయ విధిగా తెలియబడి ధరించిన వాడెవడో వాడికి నిర్ణయం. ఈ తర్వాత రాగభావమని నముదు లేనిదని, ప్రధ్వంసాభావమన్న తదుపరి లేనిదని, అన్యోన్యాభావమనిన అంతటా లేక ఉన్న బయలును ఉన్నట్లరయ నవవిధ ద్రవ్య గుణకర్మ ఎరుకని తెలిసి తానరుగక వరగురు కరుణ లేక బయలెట్లగు. రాగభావం ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? లేనెరుక స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు. చెప్తుంటే ఏం తెలుస్తుందట? ప్రాక్ అభావం, ముందు లేదు. ప్రధ్వంసాభావం, తర్వాత లేదు. కాలచక్రంలో ఉండి మాట్లాడుతున్నాడు. కాలచక్రంలో ఏముంటాయి? అంతకుముందు ఏముందండి, ఇప్పుడు ఏముందండి, తర్వాత ఏముంటుందండి. ఈ 3 నిర్ణయాలు కాలంలో ఉంటాయి. ఈ జగత్తు ఏర్పడక ముందు ఏముందండి, జగత్తు ఏర్పడిన తర్వాత ఏముందండి, రేపు ఈ జగత్తు పోయిన తర్వాత ఏముంటుందండి, నువ్వు పుట్టక ముందు ఏముందండి, నువ్వు పుట్టిన తర్వాత ఏముందండి, నువ్వు పోయిన తర్వాత ఏముంటుందండి. బ్రహ్మాండం సృష్టించబడక ముందు ఏముందండి, బ్రహ్మాండం వచ్చిన తర్వాత ఏముందండి, బ్రహ్మాండం పోయిన తర్వాత ఏముంటుందండి. బ్రహ్మ నిర్వాణ మృక్షతి. ఆ బ్రహ్మ నిర్వాణం జరిగిపోయినాక ఏది మిగులుతుందండి? సరే, బ్రహ్మం అంటూ ఉన్నాక ఇదంతా ఉందన్నారు కదా, ఆ బ్రహ్మము కూడా ఒక కాలచక్రంలో పోయాడు, లేకుండా పోయాడు. ఆద్యంతములు కలిగి ఉన్నాడు. ఆ ఎరుకకు కూడా ఆద్యంతములు ఉన్నాయి ఒక కాలంలో.
అనేక బ్రహ్మాండాలు ఆ విశ్వంలో ఏర్పడ్డాయి. ఆ విశ్వంలో విశ్వలింగాల వలె ఏర్పడ్డాయి, విశ్వలింగాల వలె పోయినాయి బ్రహ్మాండాలు కూడా. విశ్వకాల చక్రం వేరే, బ్రహ్మాండ కాలచక్రం వేరే, ఒక పంచభూతాత్మకమైనటువంటి భూమి మీద ఉన్న కాలచక్రం వేరే, ఒక జీవుడుగా పుట్టిపోయేటప్పుడు ఉన్నటువంటి కాలచక్రం వేరే. 84 లక్షల జీవరాశులకు దేని కాలచక్రం దాని కొన్ని కొన్ని గంటలే ఉంటాయి, కొన్ని మరీ అన్యాయం కొన్ని నిమిషాలే ఉంటాయి. అమీబా ఉందనుకోండి, అది ఒక సెకనే బతుకుతుంది, ఓ సెకండ్లో అది మిలియన్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి ఉందంటామా, మిలియన్ ఉందందామా? ఏకం అనేకమైంది అందామా, అనేకమే ఏకమైంది అందామా? అనేకాత్మకంగా అన్నిట్లోనూ ఉన్న లక్షణం ఒకటే కాబట్టి ఏకాత్మస్వరూపం అనాలి. ఇలా జ్ఞాన దృష్టితో నిర్ణయం చేయాలే గాని పదార్థ దృష్టి చేత గాని సాపేక్ష దృష్టి చేత గాని నిర్ణయం చేయకూడదు. అలా గనక చేసినట్లయితే ఎరుక గట్టిపడుతుంది. కాబట్టి తప్పక తెలుసుకోవలసిన పద్ధతులు ఏమిటయ్యా అంటే సప్త అభావ పద్ధతులని ప్రత్యేకంగా చెప్తారు. ఆ సప్త అభావ పద్ధతులుగా ఎరుక లేనిదని నిర్ణయం చేస్తారు. అందులో 3 ఇక్కడ చెప్పారు ముఖ్యమైనటువంటి: ప్రాగభావము, విధ్వంసాభావము, అన్యోన్యాభావం, ఆఖరిది అత్యంతాభావం. అలా ఈ అభావ స్థితులు మాత్రమే తెలియజేస్తారు. లేని ఎరుక అన్న నిర్ణయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కేవలం సప్త అభావ స్థితులను నిర్ణయం చేసి వదిలిపెడతారు. ఇది ఆఖరి బోధ. ప్రబోధగా చెప్పేటటువంటి వాటిలో ఆఖరి బోధ అంటూ ఏమైనా ఉందంటే అది సప్త అభావ పద్ధతి. ఇది ప్రబోధగా చెయ్యాలే కానీ చెవిలో ఇల్లు కట్టుకుని ఎంతకాలం చెప్పినా అది ఎక్కేది కాదు. అంతటా లేక ఉన్న బయలు ఉన్నట్లరయ్య. ఎప్పుడైతే ఈ సప్త అభావములతో ఎరుక విడిపించబడిందో అప్పుడు ఉన్న బయలు ఉన్నట్లు అరయబడి నిర్ణయం అయింది. అరయటం అంటే నిర్ణయం పడ నవవిధ ద్రవ్య గుణ కర్మలు ఎరుకని తెలిసి అంతకుముందు విడిచాడు కదా, విడిచిన ఎరుకకి ఏం లక్షణాలు ఉన్నాయంటే నవవిధ ద్రవ్య గుణకర్మ నిర్ణయాలు ఉన్నాయి. అదంతా కూడా ఓ ప్రత్యేకమైన పంచీకరణ చార్ట్ లాగా ఉంటుంది. ఆ చార్ట్ దగ్గర పెట్టుకుని ఈశ్వర పంచీకరణను ఆధారంగా చేసుకుని ఈ ఎరుకని విడిపించే ప్రయత్నం అంతా బోధిస్తారు. ఇది చిట్ట చివరి బోధ. ఇది త్రయమంత్రం ఉన్నటువంటి వాళ్ళకి ఆ త్రయమంత్రోపదేశంతో పాటు కలిపి బోధిస్తారు. త్రయమంత్రం అనుభవానికి వచ్చి పూర్ణమంత్రానికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ సప్తాభావ పద్ధతిని బోధిస్తారు. అలా జాగ్రత్తగా దీన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే, నిర్ణయం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బయలు అనే దాన్ని నిర్ణయం పొందగలుగుతారు. టైం అయిపోయినట్టుంది కదా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం.
श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।